చెప్పమ్మా మీ నలభై 34వ వార్డు జి వరలక్ష్మి మా అభ్యర్థి. ఈ వార్డుకి ఓటు నిలబడినందుకు సైకిల్ గుర్తుకు ఓటేసి ఏవి ఇంచి గెలిపించాలని ఈ ప్రధానికందరికీ కోరుకుంటున్నాం. వాళ్ళు చెప్పడమే అయితేనే ఉంది కానీ చేయడం అయితే లేదు. ప్రజలకి మేమే అది పీకేస్తాం ఇది పీకేస్తాం అంటున్నారు. ఈ ఉన్నిని కూడా పీకేసుకుంటూ ఇంకా ఏదో ఇస్తున్నామని భ్రమ పెడుతున్నారు కానీ వాళ్ళు ఇచ్చింది అయితే ఏం లేదు. లేని వాళ్ళకి ఇచ్చినామంటారు, ఉన్న వాళ్ళు పీకేస్తున్నాడు. మళ్ళా మరుసటి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే మేము చేస్తామని అంటారు అంతే కానీ వాళ్ళు చేసింది అయితే శూన్యమే. దాని విషయాల వల్ల వాళ్ళు చెప్పడము మేమేమో చేస్తున్నాను దీని వాళ్ళని అది చాలా తప్పు చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. మా కునింది పీకేశారు, ఇంకా వస్తే ఇంకా ఏమో పీకుతారేమో, మమ్మల్ని ఏమో ఇబ్బంది పెడుతున్నారేమో. అలాంటివి ఏమి జరగవు. ఈసారి వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే. ఈసారి మున్సిపాలిటీలో తెలుగుదేశం మేయర్ కుర్చీ గెలుస్తారు. అప్పుడు అన్ని విధాల ఈ మున్సిపాలిటీలో బాగుపరిచేకి మేము మా వంతు సాయం మేము చేస్తున్నాం. అలాంటివన్నీ వాళ్ళు బెదిరింపులకి బెదిరే వాళ్ళు ఎవరో ఉన్నారు కానీ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అయితే బెదిరే వాళ్ళు లేరు. కొంతమంది ప్రజలను అయితే ప్రలోభ పెట్టుకుంటూ భయపెడుతున్నారు అంతేగాని వాళ్ళు కేసు పెడతామనడం, వాళ్ళని ఇండ్ల దగ్గర పోయి బెదిరియడం ఇవన్నీ అయితే తప్పు చేస్తున్నారు. నెక్స్ట్ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని మేము కోరుకుంటున్నాం. చాలా ప్రజా సంక్షేమం చేసే చాలా మంచిదని మేము అనుకున్నాం ఇంతకుముందు. కానీ వాళ్ళు చేసేదాన్ని దౌర్జన్యాల కోసం వాడుకుంటున్నారు. ఈ వాలంటీర్లు అయితేనేమి ఈ పింఛన్ వికాసం అనేది వాళ్ళని భయపడుచుకు ఇంటింటికి పోయి ఒక రోజుకు భయభ్రాంతం చేస్తున్నారు. మాట్లాడితే భీమ్ కార్డు పీకేస్తాం, ఇంకోటి పీకేస్తాం, మీకు అమ్మఒడి వచ్చిందా అన్న రావడం మీకు అమ్మఒడి వచ్చిందా అంటే మేము నెక్స్ట్ పీకేస్తామనో లేదంటే బెదిరింపుల దూరంతో వాళ్ళు అడుగుతున్నారు. వచ్చిందా మీకు అనంటే ఏమని నెక్స్ట్ మీకు పీకేస్తాము ఒకటే అనే బెదిరింపుల దూరంలో పోతున్నారు. ఇదైతే చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. దాని మీద టీడీపీ వస్తే పోరాటం చేస్తాం. దీనివల్ల అయితేనే మేము ముందుండి పోరాటం చేస్తాం. మా అభ్యర్థి ఈ ఏరియాలో కానీ మేము చాలామందితో పరిచయంగానైతేనే వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు అయితే మేము డైరెక్ట్ పోయి వాళ్ళతో కలిసిన ఏరియా ఇది. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. ప్రతి ఇంటితోనూ మాకు అనుబంధం ఉంది. ఏ ఇంటికి పోయినా అమ్మ అక్క పిన్నమ్మ పెద్దమ్మ అనే ఒక అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళతో మాకు చాలా అనుభవం ఉంది కాబట్టి 100% మాకు వేస్తారని మేము కూడా వాళ్ళతో మమేకమై ఈ ఏరియాలు తిరుగుతుంటాం. సాయం చేసుకుంటూ వచ్చాము. ఒక 45 రోజులు అందరికీ భోజనాలు పెట్టి కూడా ఇక్కడ సహకరించి చేశాము. ప్లస్ ఈ ఏరియాలో 40 ఏళ్ళ నుంచి అందరితోనూ పరిచయము బంధువులు టైప్లో ఉన్నాము. ప్రతి ఒక్క మతము కులము లేకుండా. దానివల్ల మాకు ఇక్కడ కూడా మంచి పేరు ఉందని మేము కోరుకుంటూ అందరినీ ఇప్పుడు వచ్చే దానిలోకి నెక్స్ట్ వైసీపీ వాళ్ళు చేసే ఆగడాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపాయలు అయితే ఇంతకుముందు ఉండే రేట్లకి ఇప్పుడు రేట్లకి చాలా వ్యత్యాసం చేస్తున్నారు. ఇప్పుడు
ఏ ఏరియాలో ఎంత ఉందే ఏదైతే ఉండో ఈరోజు 50% ఎక్కించారు, 100% మాదిరి. కానీ ఇవన్నీ తగ్గాలంటే టీడీపీనే రావాలా. టీడీపీ వస్తే 50% తగ్గిస్తూ అన్నా క్యాంటీన్ అయితేనేమి ఈ అందరికీ తగిన సహకారం అయితే ఉంటుంది. నీటి పన్ను తగ్గిస్తున్నాం. అన్ని విధాల టీడీపీ వస్తే తగ్గుతుందని మేము కూడా కోరుకుంటూ ఈ ఏరియా ప్రజలకు కానీ అందరికీ తెలుగుదేశం గెలిపించి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకు నిజంగా ఏమేమి బాధలు ఉన్నాయి, మీ ప్రచారాంశాలు ఏంటి ముఖ్యంగా?